పోక్సో కేసులో కనుక ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందంటారు అసలు? ఇట్ డిపెండ్స్ మేడం. అంటే ఒక్కొక్కసారి బెయిల్ రావచ్చు, ఒకసారి రావచ్చు. సి, యాజ్ ఐ ఎర్లియర్లీ సెడ్ దట్ 90 days మ్యాండేటరీ బెయిల్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ ఆ 90 days లోనే ప్రూవన్ అయిపోయిందని అంటే దెన్ హీ విల్ గో ఫర్ డైరెక్ట్ కన్విక్షన్. ఓకే. ఈ మధ్య కాలంలో ఈ అదే రేప్ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఆ చిన్నపిల్లల మీద కావచ్చు, పెద్దవాళ్ళ మీద కావచ్చు, ఎక్కువగా అయిపోతున్నాయి. సో దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కూడా మాట్లాడేస్తున్నారు. రీసెంట్గా శివాజీ కూడా మాట్లాడడం జరిగింది వస్త్రాధారణ గురించి. అంటే మీ బట్టలు అంటే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటే ఇలాంటివి జరగవు కదా అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అసలు ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు ఇవి కరెక్టే అంటారా? అసలు అంటే ఒక ఆడవారి వస్త్రాధారణ గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అంటారా అసలు? నేను ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను, ప్లీజ్ డోంట్ మైండ్ మీ రాంగ్. ఈ కాసేపు ఒక చిన్న మాట మాట్లాడతాను మేడం. నేను ఒక లైన్, ఒక ప్రొవర్బ్ చదివాను. ఇట్ ఈస్ ఫ్రమ్ ఎడెన్ మెరిల్ అని ఒక ఇంగ్లీష్ పోయట్ రాశారు ఒక మాట. మిసోజినిస్టిక్ మైండ్ సెట్ ఉమెన్ ఈజ్ మోర్ డేంజర్ దాన్ ఎనీ ఆఫ్ ద అక్యూజ్డ్ అని. అంటే ఒక మిసోజినిస్టిక్ మైండ్ ఉన్న ఒక ఆడ మనిషి 100 రేపులు చేసిన అక్యూజ్డ్ కంటే కూడా దారుణంగా ఉంటారని నేను విన్నాను. అది ఈ మధ్య కాలంలో ఈ 2-3 days లో నేను ఎక్కువగా చూశాను. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అన్నారు అంటే వాళ్ళు సెలబ్రిటీయా కాదా అవన్నీ పక్కన పెట్టేస్తే, మీరు రేపిస్ట్ ని వెనకేసుకొచ్చి ఓకే వాళ్ళు రేప్ చేయడం తప్పు కాదు, బికాస్ యూ ట్రస్ట్ ఇట్, యూ ప్రొవోక్డ్ ఇట్, సో హీ డిడ్ ఇట్ అంటున్నారు. దట్ ఈస్ వెరీ ఫైన్. ఒక్క చిన్న మాట, జస్ట్ 2 weeks బ్యాక్ కూడా ఒక ఐ థింక్ అరౌండ్ ఒక 5 months బేబీ మీద రేప్ అటెంప్ట్ అయితే జరిగింది. అండ్ ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది, ఆ అమ్మాయిని పట్టుకొని అడవడం జరిగింది. ఆ తర్వాత కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల జస్ట్ ఓన్లీ బిట్వీన్ ఒక 8 days బ్యాక్ కూడా 3 years గర్ల్, 3 years ఓల్డ్ చిన్న పాపాయ్, షీ వాజ్ వేరింగ్ సమ్ ఫుల్ ఫ్రాక్ అండి, ఫుల్ ఫ్రాకే. సో అంటే ఆ ఏజ్ లో వాళ్ళు చీరలు కట్టుకోలేరు కదా, సో ఒక ఫుల్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి, షీ వాజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ద హౌస్. అవుట్ ఆఫ్ నో వేర్ వాళ్ళ సొంత మేనమామ ఫ్రెండ్, మీ మామయ్య పిలుస్తున్నారా అంటే ఆ బుడ్డ పిల్ల వెళ్ళింది. విల్ నాట్ ఈవెన్ బిలీవ్ మీ ఇఫ్ ఐ సే దిస్, పోలీస్ స్టేషన్ బయట వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మ ఆల్రెడీ కళ్ళు తిరిగి పడిపోయారు, సో అమ్మాయి హాస్పిటల్లో ఉంది. వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ నానమ్మ ఆ చిన్న పిల్లకి ఇలా బ్లీడింగ్ అయిపోతుంటే ఇలా పోలీస్ స్టేషన్ లో ఇలా పట్టుకుని నిలబడ్డారు, ప్లీజ్ రిజిస్టర్ ద కంప్లైంట్ అని. అది చాలా వైరల్ అయింది ఆ న్యూస్ కూడా. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ దిస్, రేపిస్ట్లని లేకపోతే ఈ సోకాల్ సెక్షువల్ హరాస్మెంట్ చేసే పర్సన్స్ ని వెనకేసుకొచ్చే ఈ సోకాల్ మైండ్ సెట్ ఉన్న ఒక మనుషులకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రాపర్ గా డ్రెస్ చేసుకోండి ఇలాంటిది జరగదు, మీరు ప్రాపర్ గా డ్రెస్ చేసుకోండి ఇలాంటిది జరగదు అన్నప్పుడు నాకు ఒకే ఒక్క వాటికి క్వశ్చన్ కి సమాధానం కావాలి. ఈ చిన్న పిల్లల మీద జరుగుతున్న ఈ సోకాల్డ్ రేప్స్ అన్నిటికీ ఎవరు కారణం? దాని కారణం ఎవరు? వాళ్ళకి ఏం డ్రెస్సులు వేస్తే రేపు లాగుతాయి? బికాజ్ మాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, సో వీళ్ళ నుంచే నేను తెలుసుకోవాలనుకున్న దిస్ సోకాల్ మిసోజనిస్టిక్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో. సో ఇంకా ఏమైనా మాట్లాడితే, ఐ హర్డ్ థింగ్ లైక్ మీరు మొన్న రీసెంట్ గా ఐ మీన్ ఈ ఇష్యూ మీదే ఒక యాంకర్ మాట్లాడారు మేడం యాక్చువల్లీ. సో ఆ యాంకర్ ని బ్లేమ్ చేస్తూ అంటున్నారు ఏంటంటే, నువ్వు మీ కొడుకులకి ఏదో సమ్ ఫంక్షన్ చేసావు కదా, మరి ఆ రోజు నువ్వు బికినీ వేసుకొని వెళ్ళకపోయినావు అని. ఒక సెన్స్ ఉండి మాట్లాడతారా, సెన్స్ లేకుండా మాట్లాడతారా? ఐ సీరియస్లీ డోంట్ నో. నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రెస్ వేసుకుంటానని ఆవిడ క్లారిటీగా చెప్పడం ఏంటంటే, ఫంక్షన్స్ కి నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను, ఏ టైంకి ఎలా వేసుకోవాలో నాకు తెలుసు అని దట్ ఈస్ వాట్ షీ మీన్ టు సే. ఆ పర్టికులర్ యాంకర్ ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, నాకు నచ్చినట్టు నేను డ్రెస్ వేసుకోవడం అంటే నాకు ఒక కామన్ సెన్స్ ఉంది బాబు, నేను ఆ కామన్ సెన్స్ ని బట్టి నేను వేసుకుంటాను అని. సి, నేనేమంటానంటే, నేను కోర్టుకి నైట్ డ్రెస్ లో వెళ్ళకూడదు, ఇట్ ఈస్ అ క్రైమ్. అంటే క్రైమ్, మీరు క్రైమ్ అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఇదే నైట్ డ్రెస్ నేను ఇంట్లో వేసుకోవాలన్న జ్ఞానం నాకు ఉన్నప్పుడు నేను ఏ ఫంక్షన్ కి ఎలా వెళ్ళాలో అన్న జ్ఞానం నాకు ఉండదా? ఈ డ్రెస్సింగ్ గురించి, అసలు ఒక అమ్మాయి డ్రెస్సింగ్ గురించి ఇంకొక మనిషి మాట్లాడడం, ఒక మ్యాన్ మాట్లాడడం, దాన్ని హ్యూమెన్ అందరూ వెళ్ళి సపోర్ట్ చేయడం, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దే. నీ వల్ల క్రైమ్స్ పెరుగుతున్నాయి కాదమ్మా, మా డ్రెస్సింగ్ సెన్స్ వల్ల కాదు క్రైమ్స్ జరుగుతున్నాయి, రేపిస్ట్ మెంటాలిటీ వల్ల జరుగుతున్నాయి అన్నందుకు ఒక సింగర్ ని గాని ఆ యాంకర్ ని గాని నలుగురు కూర్చొనేసి ఏదో జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు, జడ్జిమెంట్లు, నువ్వు ఇలా తిరుగు, నువ్వు అలా తిరుగు అని. ఏం కైండ్ ఆఫ్ మిసోసనిస్టిక్ మైండ్ సెట్ అమ్మా ఇది? సి, ఆయన ఇంకా చాలా ఒక మాట అన్నారు, అది సామాన్లు అనే మాట, అది చాలా దరిద్రమైన మాట. ఐ లిటరలీ వాంట్ టు బ్యాన్ దట్ వర్డ్ సీరియస్లీ. ఇఫ్ ఎవర్ ఐ హావ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ వుడ్ రియలీ లవ్ టు బ్యాన్ దట్ వర్డ్. ఏంటండి, ఆడవాళ్ళ మీకు బాడీ పార్ట్స్ మీకు సామాన్ల లాగా మీరు మాట్లాడతారు, అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్.
అట్ వాట్ కాస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్? అట్ వాట్ కాస్ట్ యు ఆర్ ఓకే ఫర్ దట్? సో ఆయన ఏదో అన్నారు తెలియక ఆ వర్డ్ వదిలేయండి, మిగతాదంతా కరెక్టే. ఏం కరెక్ట్? సరే ఫైన్, ఓకే ఓకే. నేను 29 years ఐ వేరే శారీ. మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. 1 is 10 and 18 months old. సో వీళ్ళిద్దరికి ఏం డ్రెస్సెస్ వేయాలి నేను ఇప్పుడు? వీళ్ళిద్దరికి ఏం డ్రెస్సెస్ వేస్తే ఇవన్నీ ఆగుతాయి అని నాకు ఎవరైనా రాసిస్తారా? ఏం చెప్తారండి వీళ్ళు? అంటే మేము ఇలాగే చేస్తాం, మా మెంటాలిటీ ఇంతే, మేము ఇలానే ఉంటాం. సో మీరే మారిపోండి, యూ మీరు ఇలా మారిపోండి. ఈవెన్ దో అలా మారిపోయినా కూడా ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఆల్సో, అది మా తప్పు కాదు. ఎవరో ఎక్కడో ఏదో డ్రెస్ వేసారు, సో ఆ డ్రెస్ చూసి మేము ప్రవోక్ అయ్యి మీ మీద చేసామని చెప్తారా మాకు? ఐ రియలీ డోంట్ గెట్ దస్ పాయింట్ ఆఫ్ వేరింగ్ సచ్ క్లాత్స్ అండ్ ఆల్, సీరియస్లీ. ఓకే, అదే మనం అనుకున్నట్టే ఇప్పుడు డ్రెస్ మీదే అనుకుంటే నిజంగా అలాంటి డ్రెస్సుల కంటే కూడా చాలా పద్ధతిగా డ్రెస్సులు ఉన్న వాళ్ళ మీదే ఎక్కువగా ఇలాంటి అటెంప్ట్ జరుగుతున్నాయి కాదంటారా? దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు సే. దానికి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు విన్నారంటే, ఒకవేళ వాళ్ళు అంటారు వాళ్ళు అక్కడ వేసుకున్నారు, సో దాని ప్రభావం మీ మీద పడింది. సో ఎవరో ఎక్కడ వేసుకున్నా యు మే బి విక్టిమ్, బట్ యూ షుడ్ నాట్ ఆస్క్ ద రేపిస్ట్ వై యూ హ్యావ్ రేప్. నువ్వు ఎందుకు రేప్ చేసావో నువ్వు అడగకూడదు. బికాస్ వాళ్ళు అక్కడ డ్రెస్ వేసుకున్నారు కదా, పాపం వీళ్ళు ప్రవోక్ అయ్యారు కదా. సో దీస్ పీపుల్ ఆర్ పాపం బికాస్ వాళ్ళు ప్రవోక్ అయ్యారు. యూ విక్టిమ్, నువ్వు ఎందుకు అయ్యావంటే చూడు, నీలాంటి ఒక ఆడది అలా చేసింది కాబట్టి ఆవిడ నువ్వు ఇద్దరు ఇందులో మీ ఇద్దరు కలిసే మీ ఇద్దరు దీంట్లో సమానంగా బ్లేమ్ పంచుకోండి. దట్స్ ఆల్. దిస్ ఇస్ వాట్ ద మెంటాలిటీ దే ఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు రబ్ ఆన్ ద సొసైటీ. ఇప్పటికే చస్తున్నాం చెప్పి చెప్పి, విక్టిమ్ బ్లేమింగ్ ఆపండి, విక్టిమ్ బ్లేమింగ్ ఆపండి ఆపండి ఆపండి. అట్లీస్ట్ ద నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళైనా ఈ విక్టిమ్ బ్లేమింగ్ ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదని వీఆర్ ట్రైయింగ్ వెరీ హార్డ్. మేము ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఈ విక్టిమ్ బ్లేమింగ్ ఉంటుందని భయపడే చాలా మంది పోలీస్ స్టేషన్స్ దాకా రావట్లేదు. చాలా మంది అక్యూజ్ ఇప్పుడు రోమింగ్ ఎందుకు ఇంత ఫ్రీగా జరుగుతోంది అంటే చాలా మంది చెప్పట్లేదు బయటికి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెండ్ అని. ఎందుకంటే ఈ విక్టిమ్ బ్లేమింగ్ వల్ల, ఏమో నువ్వేం డ్రెస్ వేసుకున్నావో, ఏమో నువ్వేం చెప్పినావో. నేను లిటరలీ నేను విన్నాను ఇది. 11-year-old girl, she went to pick her చిన్న వాళ్ళ చెల్లిని వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్తే, ఆ పిల్లకి ఏదో డాలో ఏదో చాక్లెటో ఇస్తానని తీసుకెళ్ళి, షీ వాస్ కంటిన్యూస్లీ రేప్ ఫర్ 2 days by 11 persons. when she came to complain, the first thing her mother, వాళ్ళ మదర్ ని అడిగారంట పోలీస్. అది దిస్ వాస్ హ్యాపెండ్ ఇన్ యూపీ. చాక్లెట్ ఇస్తానంటే ఎట్లా పోతారమ్మా? చాక్లెట్ ఇస్తానంటే ఎట్లా పోయింది ఈ అమ్మాయి? సో ఈ అమ్మాయి వెళ్ళింది కాబట్టి ఈ అమ్మాయిదే తప్పు, సో ఏమన్నా రిజిస్టర్ చేయమంటావు కేసు అని అడిగారంట. దిస్ ఇస్ వాట్ దే హావ్ ఆస్క్డ్ టు ద విక్టిమ్స్ మదర్. దీన్నే మెసోజనిస్టిక్ అంటారు, దీన్నే విక్టిమ్ బ్లేమింగ్ అంటారు. ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నారు, ఏమైంది మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మీకు డ్రెస్సుల మీద ఉండదు మెంటాలిటీల మీద ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. దాన్ని సమర్థిస్తున్న ఈ సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ యూ బెటర్ చేంజ్ ఆర్ యూ బెటర్ డోంట్ స్పీక్ అట్ ఆల్. వద్దు, మీరు మాట్లాడకండి. దట్ ఈస్ వే ఫార్ బెటర్ దాన్ దట్. సీరియస్లీ మనం ఏమి సొసైటీని ఉద్ధరించే పనేం లేదు, కానీ అట్లీస్ట్ ఆ సొసైటీ లాగా ఉంచితే చాలా బెటర్ అని నా ఫీలింగ్ మేడం. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు మళ్ళీ వీళ్ళే అంటారు, మీ అమ్మాయిలు ఎంత బాగున్నా కూడా మీరు మిస్ వరల్డ్ వెళ్ళట్లేదు, మీరు మిస్ యూనివర్స్ వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా వీ హ్యావ్ టు వేర్ ద క్లాత్స్ అకార్డింగ్లీ. సో అకార్డింగ్లీ ఉన్న బట్టలు వేసుకుంటూ ఉంటేనే ఇప్పుడు ఇంతగా విరుచుకుపడుతున్నారు. యాంకర్ ని అంటున్నారు, ఆ సింగర్ ని అంటున్నారు. నువ్వు అంటే ఇప్పుడు ఏంటంటే, నువ్వు తప్పు చేసావు అని ఆ పర్సన్ ని నువ్వు వేలెత్తి చూపించకూడదు, బికాస్ హీస్ అ మ్యాన్, ఓకే, అండ్ హీ సెడ్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ అ ట్రూత్. సో బికాస్ హీ వాజ్, ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక అమ్మాయిని తిట్టడానికి ఒక అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఆ అబ్బాయిని సమర్థించడానికి 100 మంది ఈ మిసోజనిస్టిక్ మెంటాలిటీ ఉన్న ఉమెన్ వస్తారు. అదే ఒక అమ్మాయి ఇఫ్ షీ రైజ్ హర్ వాయిస్ అండ్ సే, లేదు నా డ్రెస్ లో ఏం లేదు, నీ బుద్ధిలో ఉంది అని తను వచ్చి చెప్పారనుకోండి, అదిగో నువ్వు ఇలా చేసావా, సో నీ వల్ల ఈ సొసైటీ అంతా ఇలా అయిపోతుంది. It was directly linked to Sanatana Dharma somewhere. I don't know. I really wanted to know this. నేను వేసుకునే బట్టలకి సనాతన ధర్మానికి సంబంధం ఏంటి? ఒకవేళ ఇలాంటి క్లాత్స్ వేసుకొని ఇఫ్ ఐ ఎవర్ గుళ్ళోకి వెళ్తే ఇట్ ఈస్ అ ఫాల్ట్. ఐ రియలీ అగ్రీ.
దట్ ఈస్ వాట్ వి కాల్ ద అకార్డెన్స్ అంటాం కదా మనం. యూజ్ దిస్ వర్డ్ అకార్డెన్స్ విత్ ద అని ఎందుకంటాము, అకార్డెన్స్ టు ద సీన్, అకార్డెన్స్ టు ద వెదర్ అని ఎందుకంటామంటే ఎక్కడికి ఏం వేసుకెళ్లాలో మనకు తెలిసినప్పుడు నేను ఏం వేసుకోవాలో మీరే డిసైడ్ చేయ. ఒక పని చేయకపోయారా, వీళ్ళని ఒక టైం టేబుల్ ఒకటి రాసి ఇచ్చేసి ఆడపిల్లలు ఈ టైంలో గ్రీన్ కలర్ చీర కట్టుకోండి, అప్పుడు కూడా మళ్ళీ కొత్తగా అంటారు మీరు గ్రీన్ కలర్ చీర కట్టుకున్నారు అండ్ యూ లుక్ టూ ఫేర్ అండ్ సో ఇది జరిగింది. సి you'll see these words also, you'll see these words also in future. I'm telling you seriously, if this continues to go on, this will happen for sure madam. నువ్వు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నావు, యూ లుక్ టూ ఫేర్ అండ్ సో వాడు ఎత్తుకెళ్ళిపోయాడు, నేను ఎవరు వేసుకోమన్నారు గ్రీన్ కలర్ డ్రెస్ అని అడిగే రోజు కూడా వస్తుంది. యూ జస్ట్ వెయిట్ ఫర్ ద డే ఇఫ్ దిస్ సో ఆన్ కంటిన్యూస్. మెంటాలిటీని తిట్టకుండా డ్రెస్సింగ్ని తిట్టి ఇంకెన్ని రోజులు బ్రతుకుతారు మేడం మీరు? ఇంకెన్ని రోజులు ఇదే చెత్తే నడిపిస్తారు? బట్టలు 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 కాదు, బట్టలు కావు. మరి నాకు ఒకటి అర్థం కాదు. సో అంటే ఈ లెక్కలో ఇఫ్ ఎవ్రీబడి వేర్స్ బూర్కా లైక్ థింగ్, అంటే పై నుంచి గంగట్ నుంచి కాలి వరకు మనం వేసుకుంటే ఆర్ వి సేఫ్? మనం సేఫ్ అని వాళ్ళు ఏమైనా రాసిస్తారేమో ఒకసారి వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్.